క్షమాపణలు అన్నీ అన్నీయు ఎరిగియున్నావు. నడచినాను పండుకొన్నాను అయ్యా నీవెరిగియున్నావు. నడచినాను పండుకొన్నాను అయ్యా నువ్వెరిగియున్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. లేచిండుట కూర్చుండుట, లేచిండుట కూర్చుండుట బాగుగా ఎరిగియున్నావు రాజా, బాగుగా ఎరిగియున్నావు, బాగుగా ఎరిగియున్నావు రాజా, బాగుగా ఎరిగియున్నావు. బాగుగా ఎరిగిన దేవుడా నీకు స్తోత్రాలు. మరొక సమయాన్ని మాకు అనుగ్రహించావు, నీకు వందనాలు. పునరుద్ధాన దినమందు ప్రభువా నిన్ను కలుసుకొని నిన్ను స్తుతించి ఆరాధించడానికి ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా, కీర్తనల ద్వారా, సాక్ష్యముల ద్వారా ప్రభువా విజ్ఞాపన ప్రార్థనల ద్వారా నీ నామాన్ని మహిమ తెచ్చుకున్నాం. వాక్యములోకి వెళ్ళుచుండగా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని, మమ్ములను బలపరచమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి మమ్ములను మీ చేతికి అప్పగిస్తున్నాము తండ్రి, ఆమేన్. బిడ్డలందరం దయచేసి కూర్చుందాం. మరొక అద్భుతమైనటువంటి ఆదివారపు దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందులకై సమస్త ఘనత మహిమ ఆయనకే కలుగునుగాక. రెండు చేతులపైకి దేశ గట్టిగా స్తోత్రం చెబుదాం ఇంకొకసారి. మంచిది. ఈరోజు వాక్య భాగంలోకి మనం వెళదాం. బైబిల్ గ్రంథంలో ఒక అంశం గురించి మనం మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రాముఖ్యంగా బావులు అంటే వెల్స్ అని ఇంగ్లీష్లో అంటారు. బావుల సంగతి బావి అని కూడా అంటారు. బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల మనకి బావులు కనపడుతూ ఉంటాయి. ఈ బావుల గురించి పాత నిబంధన గ్రంథములో హెబ్రీ భాషలో 4 రకాలైనటువంటి పదాలు వాడినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. బెయర్ అనేటువంటి హెబ్రీ పదానికి బెయర్ షబా అనే పదములో నుంచి కూడా ఈ మాట వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ బెయర్ అనేటువంటి పదానికి 4 మాటలు వారు వాడారు పాత నిబంధన కాలంలో. ఒకటి గుంటని, నీటి బొగ్గని, తర్వాత కూపము అని, తర్వాత గొయ్యి అని కొన్ని మాటలు వారు వాడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి దేవుని బిడ్డలారా 2 పదాలు వారు ఉపయోగించారు. ఈ గ్రీకు భాషలో ఉన్న 2 పదాలు ఏంటంటే అది కూడా సేమ్ ఇదే. జలకూపము అని, నీటి బొగ్గని వారు ఉపయోగించారు. ఇప్పుడైతే మనకి బావుల కన్నా బోర్వెల్స్ బాగా ఉన్నాయి. కానీ ఆ దినాల్లో జీవనాధారం అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పూర్వకాలంలో జనములకు, మన గ్రామాల్లో కూడా మన పూర్వకాలం చూస్తే మనుషులు బ్రతకడానికి జీవనోపాధికి కానివ్వండి, జీవనాధారము కానివ్వండి, బావులే ఎక్కువగా త్రవ్వుతూ ఉండేవారు. ఊరికి ఒక బావి ఉండేది. ఇంకా పెద్ద ఊరైతే కనుక కులానికి ఒక బావి కూడా ఉండేది. ఇప్పటికి కూడా ఉన్నాయి. పలానా వారికి పలానా బావి అని, పలానా వారికి పలానా బావి అని ఉండేది.
పూర్వకాలం ఈ బావులు మానవ జీవితంలో చాలా ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఎంత గొప్ప ప్రత్యేకతను సంతరించుకున్నాయి అంటే, మానవుడు బ్రతకడానికి నీళ్లు చాలా ప్రాముఖ్యమైనవి. మానవుడు వాయువు తర్వాత, ఆక్సిజన్ తర్వాత, ఆక్సిజన్ లేకుండా కొన్ని నిమిషాలు బ్రతకగలడు, కానీ నీరు లేకుండా ఇంచుమించు ఒక 40 దినాలు అంతకంటే ఎక్కువగా బ్రతకగలడు. ఆహారం లేకుండా కూడా బ్రతకగలడు, కానీ ఎక్కువగా నీళ్లు లేకుండా మానవుడు బ్రతకలేడు. అందుకే వ్యవసాయముకైనా, పశువులకైనా, మానవులకైనా బావులు అనేవి చాలా శ్రేష్టమైనవి. అందుకనే ఆ దినాలలో అబ్రహాము కాలంలో అబ్రహాము తన ప్రయాణం అవుతున్నటువంటి సమయంలో కానివ్వండి, కనాను దేశంలో కానివ్వండి, తన యొక్క పశు సంపద కోసం, తను త్రాగడానికి, తన యొక్క పనివారికి ఆయన కొన్ని బావులను తవ్వించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయ్యే బావులను ఫిలిష్తీయులు మన్నుతో పూడ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఏవైతే ఫిలిష్తీయులు మన్నుతో పూడ్చారో వాటినే మరలా ఇస్సాకు తిరిగి త్రవ్వించినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ ఇస్సాకు తర్వాత వచ్చిన యాకోబు కూడా కొన్ని బావులు తవ్వించినట్లుగా మనం చూస్తాం. అదే క్రొత్త నిబంధనలోకి మనం వచ్చినప్పుడు యోహాను శుభవార్త 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు సుకారు అనేటువంటి ఒక ప్రాంతం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ యాకోబు బావి అని చెప్పబడేది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అబ్రహాము మాత్రమే కాదు, ఆ దినాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి, ఆ దినాల్లో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి వర్షాధారముగా జీవించేవారు, వర్షాధారము తర్వాత నదులు ప్రకారంగా జీవించేవారు. కొన్ని ప్రాంతాల్లో నదులు అనేవి ఉండేవి కావు. అలాంటి సందర్భంలో ఏం చేసేవారంటే బావులను త్రవ్వుకొని ఆ బావుల ద్వారా వ్యవసాయము, జీవనాధారము, పశువులకు నీళ్లు పెట్టుకుని వారు సమృద్ధిగా జీవించేవారు. అంతటి గొప్ప పాత్రను పాత నిబంధన కాలంలో బావులు మరి ఒక ప్రత్యేకమైన పాత్రను పోషించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ యొక్క బావుల సంగతి మనము జాగ్రత్తగా ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ బావుల్లో ఉన్నటువంటి ఆత్మీయ అర్థాన్ని, ఆ బావుల్లో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి ఆత్మీయ సత్యాన్ని మనం ఈ ఉదయకాలంలో తెలుసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో నేను కొన్ని బావులను గురించి మీకు నేను తెలియజేస్తాను. అందులో మొట్టమొదటిగా మనం తెలుసుకోపోయే బావి పేరు ఏ పేరంటే నీళ్లు లేని బావి. ఏం బావి అని చెప్పండి? తీయండి. 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు అందరము కలిపి చదవండి. ఒకరు ప్రాముఖ్యంగా చదవండి, లేదా 17వ వచనం ఒకసారి చదవండి. తిన్నని మార్గమును విడిచి వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు ఏమై ఉన్నారట? పెనుగాలుకు కొట్టుకొని పోవు మేఘములై ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఇక్కడ మనకు కనబడుతున్న బావి ఏ బావి అంటే నీళ్లు లేని బావి. చెప్పండి, ఏ బావి అంటండి? నీళ్లు లేని బావి. నీళ్లు లేని బావి దేనికైనా ఉపయోగపడుతుందా? అసలు ఆ బావిని ఎందుకు తవ్వారు అని మనం ఆలోచన చేస్తే నీళ్లు కోసమే బావిని ఏం చేశారు? వాళ్ళు తవ్వారు. ఇప్పుడు అందులో ఏమి లేవట? నీళ్ళే లేవు. నీళ్లు లేని బావి దేనికైనా ఉపయోగపడుతుందా? కానీ దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో మనం ఎలాగో చూడాలి మరి దీన్ని అని మనం ఆలోచన చేస్తే వినండి, ఏ క్రైస్తవ బిడ్డ అయితే, దేవుని బిడ్డ అయితే, నేను యేసయ్య బిడ్డను, నేను యేసయ్యలో పెరుగుతున్నాను, నేను దేవుని మందిరానికి వస్తున్నాను, దేవునిలో నేను బ్రతుకుతున్నాను అని చెప్పేవారు ప్రతి ఒక్కరిలో కూడా నీళ్లు అనేటివి ఉండాలి. ఏమిటా నీళ్లు? నీరు వాక్యముతో పోల్చబడింది, నీరు కన్నీటి ప్రార్థనతో పోల్చబడింది, నీరు పరిశుద్ధాత్మతో పోల్చబడింది. ఈ 3 ఒక విశ్వాసిలో ఉండాలి. ఆ 3 విశ్వాసిలో ఉంటే ఆ విశ్వాసి నీళ్లు కలిగిన బావితో సమానం. యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. ఏ బావితో సమానం చెప్పండి? నీళ్లు కలిగిన బావితో సమానం. నీళ్లు కలిగిన బావితో నేనున్నాను అన్న భ్రమలో కూడా ఉండొచ్చు మనం. నేను కూడా విశ్వాసినే అన్న భ్రమలో మనం ఉండొచ్చు. నేను దేవుని మందిరానికి వెళుతున్నాను కాబట్టి నేను దేవుని బిడ్డనే అన్న భ్రమలో మనం ఉండొచ్చు.
కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, మనలో చాలామంది అంట నీళ్లు లేని బావిలాగా ఉన్నామంట. మరి నీళ్లు లేని బావిలాగా ఉన్నావు అనడానికి నేను 3 కారణాలు చెప్తాను, 3 సూచనలు చెప్తాను. ఈ 3 సూచనలు మనలో ఉన్నాయనుకోండి, మనమంట నీళ్లు లేని బావులమంట. ఒకవేళ ఈ 3 సూచనలు నీలో లేవనుకోండి, నీవు నీళ్లు కలిగిన బావి అట్ట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరిని కించపరచడానికి కాదు, ఏ ఒక్క వ్యక్తిని నేను అవమానపరచడానికి కాదు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజున నీవు నీళ్లు కలిగిన బావిలాగా ఉన్నావు అనడానికి రుజువు ఏమిటంటే, నీలో వాక్యం ఉండాలి, నీలో ప్రార్థన, కన్నీటి ప్రార్థన ఉండాలి, నీలో ఇంకేముండాలంటే పరిశుద్ధాత్మ నింపుదల ఉండాలి. ఈ 3 నువ్వు కలిగి ఉన్నావు అని అంటే కనుక యేసయ్యకి స్తోత్రం కలుగునుగాక. ఇతని బావిలో నీళ్లు ఉన్నాయి లేదా ఇతను నీళ్లు లేని బావి అని చెప్పడానికి ఇందులో 3 కారణాలు చెప్పాడు. ఆ 3 కారణాల్లో మొదటి కారణం అంటాడు కదా, చూడండి. మొదటి కారణం 14వ వచనంలో అంటాడు, వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారంటాడు. ఈ ఒక్క మాట చూడండి. మొట్టమొదటి లక్షణం దేవుని బిడ్డలారా, ఈ మొట్టమొదటి లక్షణం ఏంటంటే, ఎవరికైతే వ్యభిచారుని చూచి వారిని ఆశించడానికి పద్దాక చూచే కన్నులు కలిగి ఉంటారు, అలాగూ చూచే కన్నులు గలవాడిని ఏమన్నారంటే, వాడి బావిలో ఏమీ లేవట, నీళ్లు లేనివాడు అంటారు. వినండి, ఒక్కొక్క మాట చెప్తాను. వీడు తాగుబోతాడు అని చెప్పి తాగుబోతాడు మెల్ల బోర్డేసి తిరుగుతాడంటారా? మరి వాడు తాగుబోతాడని మనకు ఎలా తెలుస్తుంది? తాగినవాడు ఎవడు కూడా మెడలో బోర్డు వేసుకుని ఏం చేయడు, తిరగడు. తిరిగితే కనుక వాడు తాగుబోతాను ఈజీగా మనం తెలిసిపోద్ది. మరి నేను వ్యభిచారిని అని చెప్పి మెడలో ఏమన్నా బోర్డు వేసి తిరుగుద్దావిడ? మరి ఇక్కడ ఈ పేతురు అంటాడు, నువ్వు వ్యభిచారిని చూచినప్పుడు ఆమెను ఆశించడానికి నీ కన్నులు చూస్తున్నాయే, నీ కన్నులు చూసి నువ్వు ఆశించినట్లయితే నీలో వాక్యము లేదు, నీలో ప్రార్థన లేదు, నీలో పరిశుద్ధాత్మ లేదు, నువ్వు నీళ్ళు లేని బావి లాంటి వాడు అంటుంది. మరి ఎలాగూ? మరి ఆమె వ్యభిచారాన్ని ఈడికి ఎలా తెలుసు? మగాళ్ళకి ఆ కృప లేదు కదా, స్త్రీలకు ఇచ్చిన కృప మగాళ్ళకు లేదు కదా. ఆడవాళ్ళకైతే ఇట్టే పసిగట్టేస్తారు. ఆ కుర్రాడు నా ఎంక ఎలా చూస్తున్నాడు, కామంగా చూస్తున్నాడా, ప్రేమగా చూస్తున్నాడా, ఆప్యాయతగా చూస్తున్నాడా, మరో రకంగా చూస్తున్నాడా, ఇట్టే పసిగట్టగల కృప ఎవరికి ఇచ్చాడంటే లేడీస్కి ఇచ్చాడు దేవుడు, మగాళ్ళకి ఇవ్వాల. మరి మగాళ్ళు ఎలా పసిగట్టగలరు? ఆమె మెడలో బోర్డు వేసుకుని తిరగదు కదా నేను వ్యభిచారి అని, నేను తాగుబోతానని తిరగడు కదా, నేను మోసగానని తిరగడు కదా. మరి వ్యభిచారి అని ఎలాగూ గుర్తుపట్టగలిగి ఆమెను చూచి ఈడు కన్నులు ఆశిస్తాయట అని అంటే, బిడ్డలారా, పేతురు అంటాడు, ఒక స్త్రీ యొక్క వస్త్రధారణ బట్టి, పెద్దోళ్ళు అంటారు కదా, ఒక స్త్రీ యొక్క కట్టుబొట్టును బట్టి, ఆమె వేసుకున్న వస్త్రధారణ బట్టి, ఆమె వేసుకున్న వస్త్రాలను బట్టి, ఆమె నడుస్తున్న నడకను బట్టి ఆమె ఇల్లాల వ్యభిచారం ఇట్టే పసిగట్టగలరట. వినండి, ఒక స్త్రీ వేసుకునే వస్త్రాలు, ఒక స్త్రీ చక్కగా వస్త్రాలు ధరించుకొని సాంప్రదాయబద్ధంగా అనగా విశ్వాసిగా దేవుని బిడ్డలుగా శరీరం అంతా కప్పుకొని చక్కగా అందముగా తయారయ్యి చాలా నిర్దిష్టముగా ఆమె నడుస్తూ వెళ్తున్నప్పుడు ఆమెను చూచినప్పుడంట మగాళ్ళకట్ట కామ కోరికలు కలవంట, పవిత్రమైన స్త్రీని చూసినట్లుగా చూస్తారట. మరి ఏ స్త్రీ కామకంగా చూస్తారట పురుషులంటే, ఈ యొక్క పేతురు అంటాడు, ఒక స్త్రీని చూచినప్పుడు నీకు కామాభిలాష కలుగుతుంది, నీ కన్నులకు ఆమె కామము రేపుతుందంటే కనుక ఆమె వ్యభిచారిణి అంటాడు. ఎవరు? పేతురు. మాటలు మామూలు మాటలు కాదు, గుండెను పిండేసే మాటలు, మన జీవితాలను సరిచేసే మాటలు. అందుకే ఈ మాటలు చాలామందికి నచ్చవు. అందుకే చాలామంది దేవుని సన్నిధికి ఎందుకు రానుకుంటున్నారు? దేవుని నమ్ముకోవడం అంటే పవిత్రంగా బతకాలి, పరిశుద్ధంగా బతకాలి. భక్తి అంటే
డ్యాన్సులతోటి, అల్లరితో కూడిన ఆటపాటలతోటి, కేకలతోటి, త్రాగుడుతోటి, తందనాలతోటి, లేకపోతే ఊరేగింపులతో జరిగేది కాదు భక్తి అంటే. మన హృదయమును దేవునికి సమర్పించేది భక్తి అంటే, యథార్థంగా నిలబడేది భక్తి అంటే, దేవుణ్ణి ఆరాధించేది భక్తి అంటే, మన హృదయపూర్వకముగా దేవుణ్ణి నింపుకునేది భక్తి అంటే. యేసయ్యకు మహిమ కలుగును గాక. చెప్పండి, యేసయ్యకు గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు ఆమెను చూచినప్పుడు వీడి కన్నులంటే ఆమె వైపుకు వెళ్లకుండా ఉండాలట. వెళుతున్నాయి అంటే కనుక ఆమె వస్త్రధారణ ఎలాగుందన్నమాట, సరిగ్గా లేదు. ఈనాడు చూచారండి, వస్త్రధారణ, స్త్రీల యొక్క వస్త్రధారణ చాలా భయంకరంగా ఉంది. పలచని వస్త్రాలు, తన దేహములో ఉన్న అవయవాలన్నీ బయట వారికి కనపడేటట్టుగా చూపించేటువంటి వస్త్రధారణ, సకిలింపు చేసే వస్త్రధారణ, నడిచే విధానములో, చూచే విధానములో, వేసుకునే వస్త్ర విధానములో ఎప్పుడైతే ఈమె తేడాగా కనపడిందో వీళ్ళట ఆమె వైపట కామముతో చూస్తారటండి. ఇలాగూ కామముతో చూచేటువంటి ఒక కామాభిలాష ఒకవేళ నీకు ఉన్నట్లయితే, అలాగ ఉన్న వారందరూ కూడా, స్త్రీలైనా పురుషులైనా, పలానా వాడిని చూసి నువ్వు మోహించినట్లయితే, పలానా అబ్బాయిని చూసి నీవు కామంతో నీ కళ్ళు మూసుకుపోయి ఉంటే కనుక, నీవైనా నేనైనా ఎవరమైనా కానీ మన బావిలోనంట ఏమీ లేవట, నీళ్లు లేని వారమంట. కొంతమంది శరీరముతో పాపం చేయరు కానీ కొంతమంది మనసుతో పాపం చేస్తారు. నా ప్రభు అన్నాడు, మీరు శరీరముతో వ్యభిచారము చేయనవసరం లేదు, కానీ ఒక్కసారి ఒక అమ్మాయిని నువ్వు మోహపు చూపుతో చూసినట్లయితే నువ్వు అప్పుడే అక్కడ ఏం చేసావన్నాడు, పాపం చేసావన్నాడు. ప్రభు అంటాడు, నీ దేహమునకు దీపము ఏదట, కన్నే అన్నాడు. నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతా ఏమైపోద్ది అన్నాడు ఆయన, చెడిపోద్ది అన్నాడు. 119వ కీర్తనలో 11వ వాక్యంలో దావీదు ఒక మంచి, ఆ కీర్తనకారుడు ఒక మంచి మాట అంటాడు, అయ్యా నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండునట్లు నా హృదయములో నేను వాక్యమును ఉంచుకొని ఉన్నానంటాడు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. అలా నీరు కలిగిన బావి అంటే నీలో దేవుని వాక్యం ఉంటుంది బిడ్డ. నీళ్లు కలిగిన బావి అంటే నీలో కన్నీటి ప్రార్థన ఉంటుంది దేవుని బిడ్డ. నీళ్లు కలిగిన బావి అంటే నీలో పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుంది బిడ్డ. ఈ మూడు కలిగిన నీరు నీ బావిలో ఉంటే కనుక ఇలాంటి పనికి మాలిన వారి వైపు మనం చూడం. నేనన్న మాటలు కాదు అవి. పేతురు అంటున్నాడు, మీరు నీళ్లు లేని బావులు అని అంటాడు. మీరు ఎందుకు నీళ్లు లేని బావులుగా ఉన్నారో చెప్పమంటారా? మీరు కామాభిలాష యందు వ్యభిచారణ వైపు మీ చూపులు ఆమె వైపే ఉంటాయి అన్నాడు. అంటే మీ చూపు ఎవరి మీద ఉంటుందట? ఎప్పుడు చూసినా కామం వైపే ఉంటుంది, ఆ వ్యభిచారణ వైపే మీ దృష్టి అంతా ఉంటుంది. బిడ్లారా, క్రైస్తవులమైన మనము వస్త్రధారణ చాలా మంచిగా ఉండాలి. దేవుని బిడ్డలమైన మనకు వస్త్రధారణ చాలా చక్కగా ఉండాలి. నిన్ను చూచిన వారు ఒక పవిత్రమైన కన్యక చూచినట్లుగా చూడాలి. నీ భర్త దగ్గర తప్ప మరెవరి దగ్గర నీ అందము కనబడకూడదు. నువ్వు చాలా శ్రేష్టమైన దానవుగా ఉండాలి. మనము నీళ్లు కలిగిన బాబుల వలె ఉండాలంటే కామానికి సంబంధించిన అభిలాష వైపు మన కన్నులు పోకూడదు. అలాగ పోనాయంటే మనము నీళ్లు లేని బావులం. రెండవదిగా చూద్దాం దేవుని బిడ్డలారా. రెండవ వారు ఎవరటండి? అస్థిరులైన వారి మనస్సులను మరులుగొల్పుచు లోభత్వమునందు సాధకము చేయబడిన హృదయము గలవారై శాపగ్రస్తులయ్యుండి తిన్నని మార్గమును విడిచి. చాలు. రెండవదిగా ఏంటంటే, ఒకటి కామాభిలాష యందు మనము కన్నులు దాని మీదకి వెళ్ళకూడదట. రెండవదిగా పేతురు అంటాడు అస్థిరమైన మనసు. చెప్పండి, రెండవది ఏదట? చెప్పాలా? ఏ మనసు అంటండి ఇది? అస్థిరమైన మనసు. అస్థిరమైన మనసు అంటే స్థిరం లేని బతుకు అన్నమాట. అంటే వీళ్ళని ఏమంటారంటే దిమనస్కులు అంటారు, స్థిరత్వము లేనివారు అంటారు.
ఒక సరైన నిర్ణయము తీసుకోలేని వారు అంటారు. ఒక సరైన నిర్ణయము తీసుకోలేని వారిని ఏమంటామంటే అస్థిరులు అని అంటాం. ఈ అస్థిరులు కూడా ఎవరట? నీళ్లు లేని బావులు లాంటి వారట. అస్థిరులు అంటే ఒక జీవితంలో ఒక స్థిరమైన నిర్ణయం తీసుకోక, కుటుంబంలో స్థిరమైన నిర్ణయం తీసుకోక, వ్యక్తిగత జీవితంలో స్థిరమైన నిర్ణయం తీసుకోక, నీ పనిలో స్థిరమైన నిర్ణయం తీసుకోక, నీ వ్యాపారములో స్థిరమైన నిర్ణయం తీసుకోక, నీ ఉద్యోగములో స్థిరమైన నిర్ణయం తీసుకోక, నీ సంఘములో స్థిరమైన నిర్ణయం తీసుకోక, నీ సేవలో స్థిరమైన నిర్ణయం తీసుకోక, నీ కుటుంబ సభ్యుల్లో స్థిరమైన నిర్ణయం తీసుకోక, అప్పుడొక నిర్ణయం తీసుకొని ఇప్పుడొక నిర్ణయం తీసుకుని చంచలమైన మనస్సు కలిగి మనం అందరిని ఏమంటామంటే అస్థిరులు అంటాం. వీళ్ళతో చాలా డేంజర్ అండి. మామూలు డేంజర్ కాదు బిడ్డలారా. ఎప్పుడు నిర్ణయాలు మార్చుకుంటారో తెలీదు, ఎప్పుడు ప్లేట్ ఫిరాయించేస్తారో తెలీదు. అప్పుడు వరకు ఎలాగంటారో అప్పటికప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? ప్లేట్ తిరగేస్తారు. ప్లేట్ తిరగడం అంటే మాట మార్చేస్తారు. అస్థిరమైన వారట. ఈ అస్థిరమైన వారి గురించి మనం చాలా విషయాలు మనం చూస్తే కనుక, వీళ్ళు ఆదివారం వస్తారు దేవుని మందిరానికి, వాక్యం వింటారు. ఆదివారం వచ్చిన వాళ్ళందరూ వాక్యం వింటారని ఎక్కడుందండి? కొంతమంది నిద్రపోతారు కదా, కొంతమంది దిక్కులు చూస్తారు కదా, కొంతమంది ఆలోచిస్తుంటారు కదా. తోట ఉంది, తోటలు అందరూ 100 అంతలు ఫలించారా? లేదు. ఎంతమంది ఎలా ఫలించారు? కొంతమంది 30 అంతలుగా, కొంతమంది 60 అంతలుగా, కొంతమంది 100 అంతలుగా ఫలించారు. అంటే సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకేలాగా ఫలిస్తారని ఎక్కడా లేదు. సంఘములో కొంతమంది వచ్చారు, రాత్రుండి పడుకునే బ్యాచ్ కొంతమంది. ఏమనంటే ఒళ్ళు అలసిపోయింది అంటారు. ఇంటి దగ్గర ఉంటే నిద్ర రాదు, చర్చిలోకి వస్తేనే నిద్ర వస్తుంది వీళ్ళకి. వినండి, ఒక మాట చెప్తారు. చర్చిలోకి వచ్చి దేవుని కార్యాన్ని మనం అశ్రద్ధగా చేయకూడదు. నువ్వు ఎక్కడైనా అశ్రద్ధగా చేయి, కానీ మందిరంలోకి వచ్చింది. అందుకే సొలొమోను అంటాడు, నీ మందిరానికి పోయినప్పుడు నువ్వు ఎలాగ ఉండాలా? బాసిపెట్లేసి కూర్చోవడం కాదు, చెప్పిన వాక్యాన్ని జాగ్రత్తగా వినాలా, నిద్రపోకూడదు, దేవుని స్తుతించాలా, దేవుని ఆరాధన చేయాలా. యేసయ్యకి స్తోత్రం చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పండి. అస్థిరమైనటువంటి మనస్సు కలిగిన వారు ఎవరటండి? వీళ్ళు ఆదివారం గుడికి వస్తారు, వాక్యం వింటారు. నాలాంటి వాడు సేవకుడు వాక్యం చెప్తాడు. చెప్పిన తర్వాత ఆదివారం అంతా నీకు అనిపిస్తుంది, బతికితే దేవుని కొరకే బతకాలా, చేస్తే ఉదయం లేచి ప్రార్థన చేయాలా, ప్రార్థన చేయకుండా ఉదయం లేకూడదు, లేచిన వెంటనే ప్రార్థన చేయాలా, ఎలాగైనా పాపం నన్ను అంటకుండా, లోకం వైపు చూడకుండా నీతిగా యథార్థంగా బ్రతకాలని చెప్పి ఆదివారం గుళ్ళోకి వచ్చిన తర్వాత, వాక్యం విన్న తర్వాత నువ్వు బలంగా అయిపోతావట. దేని ద్వారా బలం? వాక్యం ద్వారా బలపరచబడతావట. చిచ్చి, ఇలాంటి బతికే కన్నా నేను దేవుళ్ళో బతకాలి, నా బిడ్డలు బాగోవాలి, నా కుటుంబం బాగోవాలి, నేను మంచిగా రావాలి, పైకి రావాలి, యేసయ్యలో బతకాలని ఆదివారం వచ్చిన తర్వాత, వాక్యం విన్న తర్వాత, దేవుడిని దర్శించిన తర్వాత నువ్వు మంచి తీర్మానం చేసుకుంటావట. ఈ వాక్యం యొక్క బలం ఎప్పటి వరకు ఉంటుంది అనుకుంటున్నారు? ఆదివారం ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రాత్రి ఉంటుంది, సోమవారం ఉదయం 10 గంటల వరకు ఈ వాక్యం నీ జీవితంలో పనిచేస్తుందట. సోమవారం ఉదయం నుంచి మళ్ళా వచ్చే ఆదివారం శనివారం రాత్రి వరకు ఈ వాక్యం నీలో పనిచేయదు. స్థిరత్వం కోల్పోతాం. ఆదివారం వచ్చావు, స్థిరమైన నిర్ణయం, బతికితే ప్రభు కొరకే బతకాల, నీతిగా బతకాల, యథార్థంగా బ్రతకాల, చిచ్చి చెడ్డ పనులు చేయకూడదు అని ఆదివారం వచ్చి దేవుని మందిరంలో ఒక మంచి తీర్మానం చేసుకుంటామంట. కానీ ఆదివారం నుంచి గుడికి వెళ్ళిన వెంటనే స్నేహాల వల్ల, నీకున్న బుద్ధి వల్ల, నీకున్నటువంటి ఆ చెడు అలవాటు వల్ల, స్థిరమైన నిర్ణయాలు మనం చేయకపోవటం వల్ల మళ్ళీ సోమవారం నుండి మళ్ళీ శనివారం వరకు మన నిర్ణయాలు ఏమైపోతాయట? మారిపోతాయి. ఇలాగ మారిపోయినాయి అంటే గనక నీలో వాక్యం అనే నీరు లేదు, ప్రార్థన అనే నీరు లేదు, పరిశుద్ధాత్మ అభిషేకము లేదు కాబట్టి మనం ఏమైపోయామంట? నీళ్లు లేని బావులుగా అయిపోయామంట. బిళ్ళారా, నేను అన్న మాటలు కాదు, నా మీద కోపగించుకోకండి.
ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? పేతురు భక్తుడు చెప్తున్నాడు, అయ్యా నీ జీవితంలో నీరు కలిగి నువ్వు బ్రతకాలి అంటే కనుక స్థిరమైన నిర్ణయము తీసుకోవాలి. పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవడం కాదు. నీవు స్థిరముగా నిలబడితే నిన్ను దేవుడు ఎలాగ నిలబెడతాడు చెప్పడురా? కథలని సియోను కొండ వలె నా దేవుడు నిలబెడతాడట. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు స్థిరమైన నిర్ణయము తీసుకుని ప్రభు కొరకు నిలబడితే, మేలు కొరకు నిలబడితే, నీ కుటుంబం కొరకు నిలబడితే, మంచి కొరకు నిలబడితే, నా ప్రభు కొరకు నిలబడితే, నీలో వాక్యం ఉంటే, నీలో ప్రార్థన ఉంటే, నీలో పరిశుద్ధాత్మ నింపుదల ఉంటే, నిన్నట నా ప్రభు అట నిత్యము నిలుచు సియోను కొండవలె నా దేవుడు నిలబెడతాడట. యేసయ్యకు మహిమ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి మనం? అస్థిరమైన నిర్ణయాలు కాదు. పేతురు అంటాడు, ఒరే బాబు, నీ చూపులు కామాభిలాషయందు ఉన్నాయి కాబట్టి నీలో, నీ బావిలో నీళ్లు లేవంటాడు. రెండవదిగా అంటాడు, నీవు అస్థిరమైనటువంటి మనసు కలిగిన వాడవి, అందుకే నీ నిర్ణయాలు సరిగ్గా లేవు కాబట్టి నీలో ఏమి లేవన్నాడైనా, నీళ్లు లేని బావులు అన్నాడు. మూడవదిగా చూడండి, చదవండి సారి. లోభత్వమునందు ఏం చేయడం అంట? సాధకము చేయు హృదయం అంటున్నాడు. లోభత్వము అంటే పిసినారితనం, లోభత్వము అంటే ధనాపేక్ష, లోభత్వము అంటే గనక కాపేరం, ధనం మీద ఆశ, మక్కువ. ఏమండి బిడ్లారా, మీకు మాట చెప్తాను. బైబిల్ గ్రంథం ఉంది, సమస్త కీడులకు మూలం ఏదంట? ధనాపేక్ష. ధనాపేక్షే సమస్త కీడులకు ఏమంట? మూలమని దేవుని వాక్యం సెలవిస్తుంది. బిడ్డలారా, ధనము సంపాదించవద్దు అని బైబిల్ ఎక్కడ చెప్పడంలా. ధనము సంపాదించడానికి పని చేసుకో, వ్యాపారం చేసుకో, ఉద్యోగం చేసుకో, సమస్తము చేసుకో, ధనము సంపాదించు. ధనము బ్రతకడానికి సంపాదించుకోవాలి, ధనము సంపాదించడానికి బ్రతకూడదు. యోధా ఇస్కరియోతు ఉన్నాడు, తెలుసు కదా బైబిల్ గ్రంథంలో. దేవుడు అతనికి ఏం అప్పగించాడు? డబ్బు సంచి అప్పగించాడు. అతను ధనాపేక్ష గలవాడై ఆఖరికి రక్షకుడిని కూడా తీసుకెళ్ళి 30 వెండి నాణేలకు అమ్మేసుకున్నాడు. అమ్మేసుకుని ఏమైనా సుఖపడ్డా? ఏం సుఖపడలా. వెళ్ళి ఊరేసుకుని ఏమైపోయాడు? చనిపోయాడు. వినండి, ఒక మర్మం చెప్తాను మీకు. మర్మం కాదు కానీ జీవిత సత్యం చెప్తాను. యవ్వన ప్రాయంలో గొడ్డులా కష్టపడి సంపాదించిన ధనం అంతా ముసలోళ్ళు అయిన తర్వాత రోగాలు ఖర్చు పెట్టాల్సి వద్దు, అంతే. ఇందులో తేడా ఏం లేదు. యవ్వన ప్రాయంలో నా పిల్లలు నా వాళ్ళు అని చెప్పి గడ్ల కష్టపడి సంపాదించిందంతా కూడా అరిగిపోతాయి. అరిగిపోయిన అవయవాలన్నీ బాగు చేయించుకోవడానికి, రిపేర్ చేయించుకోవడానికి ఉన్న డబ్బు అంతా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉన్నామనుకో, నీ అంత భాగ్యవంతుడు మరొకడు ఉన్నాడు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. మనకున్న దాంట్లో మనం తృప్తిగా ఉంటే ఏ గొడవ లేదు. బయటోడు చూసి మనం పాడైపోతున్నాం. అది కాడ డబ్బు దగ్గరే కదా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. డబ్బు దగ్గరే కదా అన్నదమ్ములు చంపేసుకుంటున్నారు. డబ్బు దగ్గరే కదా బంధాలన్నీ విడిపోతున్నాయి. డబ్బు దగ్గరే కదా రక్త సంబంధాలు విడిపోతున్నాయి. డబ్బు దగ్గరే కదా తల్లి పిల్లలు లేకుండా పోతుంది. డబ్బు దగ్గరే కదా అన్నదమ్ములు లేకుండా పోతుంది. డబ్బు దగ్గరే కదా అక్క చెల్లెలు లేకుండా పోతుంది. డబ్బు దగ్గరే కదా నీ అన్న బంధం లేకుండా పోతుంది. డబ్బు దగ్గరే కదా డబ్బు దగ్గరే కదా మానవ విలువలు పతనమైపోతున్నాయి. కానీ యేసయ్య వాక్యము నీలో ఉంటే, దేవుని ప్రేమ నీలో ఉంటే, దేవుని పరిశుద్ధాత్మ నింపుదల నీలో ఉంటే, ప్రార్థన నీలో ఉంటే, ఉన్న దాంట్లోనే తృప్తిపరచబడతావు. దేవుని బిడ్డ, ఉన్న దాంట్లోనే తృప్తిపరచబడతాం. మనలో చాలామంది కంటి నిండా నిద్రపోయి చాలా రోజులు ఏం తెలుసా? ఆలోచనలు ఎక్కువైపోయి, బాధలు ఎక్కువైపోయి, అనుకున్న దానికన్నా ఎక్కువ చేసేద్దామని ఆలోచనలు ఎక్కువైపోయి, ఉన్న దాంట్లో తృప్తి పడితే ఏ గొడవ లేదు. అందుకే అంటాను, మనకున్న దాంట్లో ఎవరు తృప్తి పడతాడో వాడి ఈ లోకంలో భాగ్యవంతులు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ఎవరిని పట్టించుకోకు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ఆవిడ కట్టుకుంది, ఇది కట్టుకుంది, నాకు లేకపోతుంది చెప్పి అమ్మ బాబుని ఏడిపించక. ఆడు బర్త్డే సెల్టన్ హోటల్లో చేశాడు, కనీసం నాకు చర్చలోనే చేయమని ఏడిపించక. ఉన్న దాంట్లో తృప్తి పడేవాడే నిజమైన భాగ్యవంతుడు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. పిసనారితనం ఉండకూడదు, ధనాపేక్ష ఉండకూడదు,
ధనాపేక్ష సమస్త కీడులకు ఏమిటట మూలం. అయ్యా మనం ఉన్న దాంట్లో తృప్తిగా బతకాలి. దేవుడు నీకు ఏ టైంలో ఏమి ఇవ్వాలో ఎలాగివ్వాలో ఆయనకు తెలుసు. వాక్యం అనే నీరు నీ బావిలో ఉంటే, ప్రార్థన అనే నీరు నీ బావిలో ఉంటే, పరిశుద్ధాత్మ అనే నీరు నీ బావిలో ఉంటే కనుక ఏ టైంలో ఎలాగివ్వాలో, ఎందుకు ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో, ఎలాగివ్వాలో నా యేసయ్యకు తెలుసు. వాక్యముతో నింపబడ్డవారు, ప్రార్థనతో నింపబడ్డవారు, పరిశుద్ధాత్మతో నింపబడ్డ వారికి దేవుడు ఎప్పుడు అన్యాయము చేయలా. బిడ్డ ఎప్పుడు అన్యాయం చేయడు. ఏ టైంలో ఎప్పుడు ఎలాగో ఇవ్వాలో ఆయనకు మాత్రమే తెలుసు. మన తొందరపడిపోయినంత మాత్రాన అది మన చేతులకు రాదు. ఇస్తాడు ఎవరికి? నీళ్లు కలిగిన బావి వారికి మాత్రమే యేసయ్య ఇస్తాడు. సో ఇప్పుడు చెప్పండి, ఈ 3 లక్షణాలు మనలో ఉన్నాయంటారా, లేకపోతే నీళ్ళలో ఏమున్నాయన్నమాట? నీళ్లు కలిగిన బావివి నువ్వు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ 3 లక్షణాలు మనలో లేవనుకోండి, మనము నీళ్లు కలిగిన బావులం. ఈ 3 లక్షణాలు మనలో ఉన్నాయనుకోండి, మనం ఏ బావులమంట? నీళ్లు లేని. కాబట్టి ఇప్పుడు మనలో నీళ్లు తెచ్చుకునే ప్రయత్నం మనం ఏం చేయాలి? ఖచ్చితంగా చేయాలి. అంటే కామానికి సంబంధించిన చూపులు మనం ఏం చేయాలి? మానేయాలి. రెండవదిగా ఏం చేయాలి? స్థిరమైన నిర్ణయము కలిగిన వారంగా ఉండాలి. మూడవదిగా ఏం చేయాలి? ఉన్న దాంట్లోనే తృప్తి పడాలి. పోటీ ప్రపంచం అయిపోయిందండి. వాళ్ళు అలా చేశారండి, నేను ఎలా చేస్తానండి, వాళ్ళు అలాగండి, నేను ఎలాగండి. వద్దు వద్దు, వద్దమ్మా వద్దమ్మా, అయ్యా వద్దయ్యా, అక్క వద్దక్క, తమ్ముడు వద్దు తమ్ముడు, వాళ్ళు అలా చేశారు ఎలా చేసావు. పులుని చూసి నక్క వాతలు పెట్టుకుందట, పొల్లికి లిచ్చి చచ్చిపోయిందట. వాళ్ళు అలా చేశారు, నేను ఎలా చేస్తాను, వద్దమ్మా వద్దు వద్దు. నువ్వేమై ఉన్నావో దేవుడు అలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నేను స్తుతించాలని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండవ బావి, ఆదికాండము 26వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. 14, 15, 16 వచనాలు. అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి పూడ్చివేసిరి. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాం మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేళ్లు పెట్టెను. 13, 14, 15, 16. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. అతని తండ్రి అయిన అబ్రహాము దినములలో అతని తండ్రి దాసులు త్రవ్విన బావులన్నిటినీ ఫిలిష్తీయులు మన్ను పోసి ఏం చేశారట? పూడ్చివేసిరి. రెండవ బావి పేరు చూడండి, నా తలెత్తండి పైకి, ఈసారి తలపెత్తండి పైకి, తలెత్తండమ్మా, తలెత్తండి. మొదటి బావి ఏంటి? అందరూ చెప్పండి, నీళ్లు లేని బావి. చెప్పండి, ఏ బావి? రెండో బావి ఏ బావి అంట? మన్నుతో పూడ్చిన బావి. చెప్పండి, మొదటి బావి ఏమిటి? రెండో బావి ఏమిటి? ఎవరు పూడ్చారు? ఎందుకు పూడ్చారు? అసూయతో పూడ్చారు. ఎందుకు పూడ్చారు? చెప్పండి, ఎవరి మీద అసూయ? ఇస్సాకు మీద అసూయ. ఎవరి మీద అసూయ? ఇస్సాకు కరువు వచ్చిందటండి. కరువు వచ్చిన తర్వాత ఇస్సాకు గెరారుకు వచ్చాడట. దేవుడు అన్నాడు ఇస్సాకు, మీ నాన్నగారు వెళ్ళినట్టు ఐగుప్తు వెళ్ళకయ్యా, నువ్వు ఇక్కడే కనానులో ఉండు, ఇక్కడే గెరారులో ఉండమని చెప్పాడు. గెరారులో ఉన్నాడు. ఎవరు? ఇస్సాకు. తండ్రి దేవుడు చెప్పాడని గెరారులో ఉన్నాడు. గెరారులో ఉన్న రాజు అయినటువంటి అబీమెలెకు దగ్గరికి వచ్చాడు. ఫిలిష్తీయుల రాజు అయిన అబీమెలెకు దగ్గరికి వచ్చాడు. అయ్యా, మరి మీ దేశంలో ఉంటానయ్యా, ఇక్కడే ఉంటాను, ఇక్కడే బ్రతుకుతానంటే, ఈ అబీమెలెకు రాజునా బతకవయ్యా, 3 మంది వస్తారు, వ్యాపారం కోసం వస్తారు, జీవనోపాధి కోసం వస్తారు, పశువులు మేపుకుంటాకు వస్తారు, దారంట పోయేవాళ్ళు వస్తారు, నువ్వు వచ్చావు బతుకు దాందేముంది అని చెప్పి బతకమన్నాడట.
ఈ ఇస్సాకు గెరారు దగ్గరికి వచ్చి గెరారులో ఏం చేశాడంటే ఆ సంవత్సరంలో వర్షాలు లేవు, కరువు వచ్చింది. విత్తనములు వేస్తే విత్తనములు వేసిన ఫలంగా దేవుడట 100 ఫలం ఇచ్చాడట. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత ఫలం ఇచ్చాడట? అసలు రాజుగారికే పండలేదు, చుట్టుపక్కల ఎవరికి పండలేదు, ఏ పంట కూడా పండలేదు, ఏ పొలము కూడా పండలేదు. ఇస్సాకు యొక్క పొలము మాత్రమే విత్తనములు వేయగా 100 ఫలము పొందాడట. 100 ఫలము పొందగా దేశమంతా కూడా ఇస్సాకు వైపు చూసిందట. అబ్బా, ఇంత కరువులో కూడా, ఇంత ఉపద్రవంలో కూడా విత్తనములు వేసి 100 ఫలం ఎలాగ పొందాడురా అని ఆశ్చర్యపోయారట. బిడా, ఒక మాట చెప్తున్నాను, ఇంతమంది అన్య జనాంగాల మధ్య, నీ కుటుంబాల మధ్య, నీ బంధువుల మధ్య, నీ కష్టములో, నీ కరువులో, నీ ఇబ్బందులో నీవు కనుక దేవుని మాట విని విత్తనములు నాటితే గనక, నీవు గనక దేవుని మాట విని విత్తనములు నాటగలిగితే గనక, వాక్యములో ఉండగలిగితే గనక, ప్రార్థనలో ఉండగలిగితే గనక, పరిశుద్ధాత్మ నింపుదలలో ఉండగలిగితే గనక, చుట్టుపక్కల ఉన్న వారందరికంటే 100 ఫలము నా ప్రభువునికి ఇవ్వబోతూ ఉన్నాడు. నా ప్రభువునికి ఇవ్వబోతూ ఉన్నాడు. నా ప్రభువునికి ఇవ్వబోతూ ఉన్నాడు. నా ప్రభువునికి ఇవ్వబోతూ ఉన్నాడు. ఆయన నమ్మిన బిడ్డలను ఎప్పుడు తోసివేసే దేవుడు కాదు. అది నయోము వలె కరువు వచ్చిందని ఇస్సాకు బెత్లెహేము వదిలిపెట్టి మోయాబుకు పాల దేవుడు చెప్పాడని కరువులో కూడా గెరారులో ఉన్నాడు. విత్తనములు వేశాడు, 100 ఫలం పొందాడు. కరువులో ఉన్నావేమో, తిండి లేకుండా బాధపడుతున్నావేమో, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నావేమో, అనారోగ్యంతో బాధపడుతున్నావేమో, వాక్యము నీలో ఉంచుకో, ప్రార్థన నీలో ఉంచుకో, పరిశుద్ధాత్మ నింపుదల నీలో ఉంచుకో, విత్తనములై మొక్కరై ప్రార్థన చేయి. ప్రభు 100 ఫలం నాకు ఇస్తాడు. నీకిస్తాడు దేవుని బిడ్డారా, నీకిస్తాడు దేవుని బిడ్డ. ఆయన ఇచ్చే దేవుడు కానీ మర్చిపోయే దేవుడు. యేసయ్యకి స్తోత్రం. 14వ వచనం 13వ వచనం చూస్తేనండి, ఇస్సాకు క్రమక్రమంగా ఏం చేయడం మొదలెట్టాడట? అభివృద్ధి పొందుచు వచ్చాను. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ క్రమక్రమంగా అభివృద్ధి పొందుచు వచ్చినటువంటి ఇస్సాకు ఏం చేశాడంటే, తన తండ్రి త్రవ్వించిన బావులు ఫిలిష్తీయులు ఇంతకుముందు మన్నుతో పూడ్చాడు. ఇప్పుడు ఇస్సాకు ఏం చేశాడంటే, తన తండ్రి తవ్వించిన బావులను మరలా తిరిగి ఏం చేశాడట? ఆయన తవ్వించాడు. బిడ్డలారా, ఒక మంచి మాట చెప్తాను. 20 సంవత్సరాల క్రితం ప్రార్థన అనే బావిని నువ్వు తవ్వావు. 20 సంవత్సరాల క్రితం ప్రార్థన, కన్నీటి ప్రార్థన అనే బావిని నువ్వు తవ్వావు. దేవుని యందు భయభక్తులనే బావిని నువ్వు తవ్వావు. నీ చిన్నప్పుడు దేవుడంటే చాలా ప్రేమగా ఉండేదానివి. చిన్నప్పుడు దేవుడంటే చాలా భయభక్తులతో ఉండేదానివి. దేవుడికి ఇవ్వడం అంటే చాలా ముందుకు వచ్చేదానివి. దేవుని కార్యక్రమాలంటే ముందుండేదానివి. దేవుడికి ఇవ్వడం అన్నా, దేవుని పరిచర్య అయినా ముందుండేదానివి. ఇంతకుముందు నువ్వు తవ్విన ఆ బావులున్నాయే, అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు, పరిచర్య చేస్తున్నప్పుడు, సేవకు సహకరిస్తున్నప్పుడు అన్ని రకాలుగా నీ బావిలో నీళ్లు ఊరుతూ ఉండేవి. నువ్వు ఇస్తూ ఉండేదానివి, ప్రార్థన చేస్తూ ఉండేదానివి, పరిచర్య చేస్తుండేదానివి, అన్ని రకాలుగా ప్రభువును ప్రేమించి ముందుకు వచ్చేది ఉండేదానివి. నీ బావి ఏమయ్యేదంటే, నువ్వు ఇచ్చుచున్న కొలది, నీవు చేయుచున్న కొలది, నువ్వు పెడుతున్న కొలది నీ బావిలోని నీళ్లు దేవుడు ఊటగా చేసేవాడు, ఉబికి పారించేవాడు. ఏమైందో నాకు తెలియదు కానీ గత కొన్ని దినాలుగా నీ బావిని మన్నుతో పూడ్చేశావు. ప్రార్థనా జీవితం పోయింది. దేవుడంటే ఆసక్తి పోయింది. మందిరం అంటే ఆసక్తి పోయింది. ఉపవాసం అంటే ఆసక్తి పోయింది. మందిరంలో ఉందామంటే చిరాకు వచ్చేస్తుంది. మందిరానికి రావడం అంటే, ఆదివారం అంటే బోరు కొట్టేస్తుంది. ప్రభు యొక్క సన్నిధిలో ఆరాధన అంటే మనసు రావట్లా, చేతులు ఎత్తుదామంటే మనసు రావట్లా, పరిచర్యకి ఇద్దామంటే చేతులు రావట్లా, ఎక్కడైనా సువార్తకి వెళ్దామంటే చెప్పడానికి ముందుకు రావట్లా. నీ హృదయం ఎందుకో మన్నుతో పూడ్చబడింది బిడ్డ. మన్నుతో పూడ్చబడిన ఆ బావులను మరలా ఇస్సాకు తిరిగి తోడిచ్చాడట. యేసయ్యకు మహిమ కలుగును గాక.
ఇదిగో దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏదైతే మన్నుతో పూడ్చుకున్నావో, ఒకప్పుడు ఏదైతే నువ్వు జాగ్రత్తగా దేవుని మందిరంలో ఊపికి పారే నీటి ఓటగా నువ్వు ఉన్నావో, ఇప్పుడు నీ నీటి ఓట మన్నుతో పూడ్చబడింది. మన్నుతో పూడ్చబడిన నీటి ఊట ఉందే, దాన్ని మరలా తిరిగి తవ్వు. మానేసిన ప్రార్థన మరలి మొదలెట్టు, పరిచర్య మరలా మొదలెట్టు, సువార్త మరలా మొదలెట్టు, దేవుని సహకరించడానికి మొదలెట్టు, పరిచర్యలో ముందుండు, చేయుటలో ముందుండు. మన్నుతో పోడ్చబడిన బావిని మరలా నీటి ఓటగల బావిగా చేయగలిగిన వాడు నా దేవుడు ఒక్కడే. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఇదన్నీ ఇతను క్రమక్రమముగా అభివృద్ధి చెందడం చూసిన ఫిలిష్తీయులకట అసూయ వచ్చిందంట. ఏమొచ్చింది చెప్పండి, గట్టిగా చెప్పండి. అసూయ వచ్చి వీళ్ళు యాకోబు తిరిగి త్రవ్వించిన బావుల్లో మన్ను పోశారు. బిడ్లారా, నీకు మాట చెప్తున్నాను, ఇది చాలా విచారకరమైన సంగతి. క్రైస్తవులంగా మనము మన్ను పోసే బావిగా ఉండకూడదు. ఎలా ఉండకూడదట? మన్ను పూడ్చిన బావిగా మనము ఉండకూడదు. ఏంటంటే అసూయతో నింపబడకూడదు. మన తోటివారు, మన చుట్టాల్లో కానీ, మన బంధువుల్లో కానీ, మన తోటి విశ్వాసులు కానీ, సంఘములో కానీ ఎవరైనా అభివృద్ధి చెందితే, ఎవరైనా బాగుపడితే మనం ఎట్టి పరిస్థితుల్లో ఏం పొందకూడదట? అసూయ పడకూడదు. ఏనండి, దేవుని బిడలంగా నువ్వు ఎప్పుడైతే ఎదుటివారి పట్ల అసూయ పడ్డావో నీవు దేవుని బిడ్డవు కానే కాదు. మరి దేవుని బిడ్డలు ఏం చేయాలండి? అక్కుల గారు, దేవుని బిడ్డలు ఏం చేయాలి? ఎవడైనా ఆశీర్వదించబడుతుంటే ఆశీర్వాదం గారు ఏం చేయాలి? అయ్యా జకరియా గారు ఏం చేయాలి? ఎదుటివారు ఆశీర్వదించబడితే దేవుని బిడ్డలు ఏం చేయాలి? మనం కూడా ఏం చేయాలి? వారితో పాటుగా సంతోషించాలా? యేసయ్యకి స్తోత్రం చెప్పండి. ఏం చేయాలి మనం? వారితో పాటు ఏం చేయాలంట? సంతోషించాలి. సంతోషించి ప్రార్థన చేయాలంటే వారి కోసం. అయ్యా వారు దీవించబడ్డారు, వారిని మంచిగా దీవించావయ్యా, నా తోటి వారు, నా సంఘంలో వారు నువ్వు దీవించావయ్యా, ఆ బిడ్డకు ఉద్యోగం ఇచ్చావయ్యా, ఆ బిడ్డకు వివాహం చేసావయ్యా, ఆ బిడ్డకు అది చేసావయ్యా, ఇచ్చేసావయ్యా అని మనము కూడా వారితో కలిసి సంతోషిస్తూ ప్రార్థన చేస్తూ ఏమని ప్రార్థన చేయాలో చెప్పమంటావా? ప్రభువా, వారు దీవించబడ్డానికి గల కారణాలు ఏంటో నాకు చెప్తే నేను అలాగవుతానయ్యా, నేను అలాగే మార్చుకుంటానయ్యా, నేను అలాగే జీవిస్తానయ్యా, అప్పుడు నన్ను కూడా దీవిస్తావు కదా ప్రభువా, నన్ను కూడా ఆశీర్వదిస్తావు కదా ప్రభువా అని మనం దేవుని దగ్గర అడగాలటండి. అసూయ పడకూడదటండి. అసూయ అటండి. వినండి, బైబిల్లో ఒక మంచి మాట ఉంది. బైబిల్ గ్రంథం తీయండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం చూడండి. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు ఏమటండి? అందరు చెప్పండి, నేను ఒకసారి నా ఎంక చూడండి అందరు కూడా. సాత్వికము కలిగిన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు. ఈ మాట చెప్పండి, మత్సరము. గట్టిగా చెప్పండి ఒకసారి, మత్సరము ఎముకలకు కుళ్ళు. వినండి ఒకసారి, తలపైకి ఎత్తండి. శరీరములు అన్నిటికంటే బలమైన స్ట్రాంగ్ అయినటువంటి అవయవం ఏం చెప్పండి? ఎముకలు. మనం ఎముకలు అంటాం, తెలంగాణలో ఏమో బొక్కలు అంటారు, ఈ కృష్ణా జిల్లా వాళ్ళు ఏమో బొయ్యకలు అంటారు, మనమేమో దుమ్ములు ఎముకలు అంటాం. మన బాడీలో ఉన్న అతి స్ట్రాంగెస్ట్ బలమైనటువంటి అవయవం ఏదైనా ఉందంటే ఇదేం చెప్పండి? ఎముక. అందుకే దేవుడు పక్కటి ఎముకలు పీకి చేశాడు మిమ్మల్ని. ఓకే, కొన్ని సందర్భాల్లో ఆడోళ్ళు ఏదైనా సాధించాలనుకుంటే కనుక వాళ్ళంత స్ట్రాంగ్ మరొకరు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. మగాడు ఆడదాన్ని నీళ్ళ కొండ చూడగానే, కన్నీళ్ళు చూడగానే కరిగిపోతాం మనం. మట్టి ఎదవల మట్టిలోంచి వచ్చినోడు మనం. దేవుడు మనల్ని ఎందులో చేశాడు చెప్పండి? మగాళ్ళని ఎందులో చేశాడు?
నేలమంటితో నరుని నిర్మించి మగాడిని ఎందులో చేశాడు? మట్టిలో చేశాడు. నీ భార్య ఏడ్చినా, నీ కూతురు ఏడ్చినా, ఉన్నా లేకపోయినా అప్పు చేసి తీసి మనం పెట్టేస్తుంటాం. కానీ ఆడవాళ్ళు అలా కాదు. ఆడవాళ్ళు దేంట్లో చేయబడ్డారు? ఎముకతో చేయబడ్డారు. అందుకే వాళ్ళు చాలా బలంగా ఉంటారు, వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. అప్పుడప్పుడు ఇట్టి కరిగిపోతుంటారు. ఓకే, అది వేరే విషయం. ఈ మాట వినండి. అన్నిటికంటే బలమైన అవయవం ఏదన్నాను? ఈ ఎముకలకు. అసూయ ఉన్న వాళ్ళకి ఏం పడుతుందట? ఎముకలకి ఏం పడుతుందట? చెప్పండి. వినండి. మనిషి చచ్చిపోయాడు అనుకోండి. ఏమంటే మనిషి చచ్చిపోయాడు అక్కడి. చచ్చిపోయిన తర్వాత అతను సమాధి చేసేస్తాం మేము. బోలని సమాధులు చేస్తున్నాం. ఏమండి, కొన్ని సంవత్సరాలైనా, కొన్ని వందల సంవత్సరాలైనా శరీరంలో ఉన్నవన్నీ పోతాయి, కానీ ఎముకలు మాత్రం అలాగే మిగిలి ఉంటాయి. తెలుసా అండి? ఆ ఎముకలు తీసుకెళ్ళి సైంటిస్టులు ఈ మిషన్లో పెట్టి అది చూసి ఇది చూసి అంటాడు, 7,000 సంవత్సరాల క్రితం బతుకున్నాడు అని చెప్తాడు. దేని చూసి? దేని చూసి? ఏమాడు ఎన్ని సంవత్సరాల ముందు బతికాడు మనకి? కానీ ఆడు అన్ని సంవత్సరాల ముందు బతికాడని ఏం చూసి చెప్తాడు? అంటే శరీరం అంతా నాశనం అయిపోయినా కొన్ని వందల సంవత్సరాలైనా ఏది నాశనం అయిపోదు అయ్యా? మరణము ఎముకను నాశనము చేయలేదు, కానీ అసూయ ఉందే, కుళ్ళు ఉందే, ఈ కుళ్ళు అంట మన శరీరంలో ఉన్న బలమైనటువంటి ఎముకలను కూడా నాశనం చేసేస్తుందట. అందుకనే మూలుగులు ఎముకల్లోంచే తయారవుతాయి. బిడ్లారా, ఒక మాట చెప్తున్నాను, అసూయ పడేవాడు ఎక్కువ కాలం బతకడు. వాళ్ళ చూసి వీళ్ళ చూసి నువ్వు అసూయ పడక బెదరు. సిస్టరు, ఎందుకు వచ్చిన అసూయ నీకు నాకు తెలియక అడుగుతున్నాను. కలకాలం మంచిగా బతకాలంటే అసూయ వదిలే సిస్టరు. బెదరు, అసూయ వదిలే బెదరు. నీకున్న దాంట్లో తృప్తిగా బతుకు బెదరు. ఇంకో మాట చెప్పమంటారా? అద్భుతమైన మాట చెప్పమంటారా? నీ పట్ల ఎవడైతే అసూయ పడుతున్నాడో వాడు ఇంకా అసూయ పడినట్టుగా నేను ఇంకా దేవుడు దీవిస్తానే ఉంటాడట. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, దేవునికి స్తోత్రం. వారిని త్వరగా దేవుడు చంపడంట. యేసయ్యకి స్తోత్రం. ఎందుకంటే వాడు బీపీ ట్యాబ్లెట్లు వేసుకోవాలి నేను చూసి, వాడు షుగర్ ట్యాబ్లెట్లు వేసుకోవాలి నేను చూసి, వాడు కుళ్ళి కుషించిపోవాలి నేను చూసి, వాడు కుళ్ళుకుంటున్న కొలది, అసూయ పడుతున్న కొలది నా దేవుడు నిన్ను దీవిస్తూనే ఉంటాడట. 2 చేతులపైకి యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకడు నిన్ను మన్ను పోసి అసూయతో భూస్థాపితం చెయ్యాలని చూస్తే దేవుడు పైకి లేవనెత్తుతాడా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలు అసూయ, చెప్పండి గట్టిగా చెప్పండి, ఏం పడకూడదండి? అసూయ పడకూడదు. ఇద్దరు ప్రార్థన చేస్తున్నారట. దేవుడు మెచ్చుకుని వాళ్ళ ప్రార్థన దగ్గరికి వచ్చారట. అయ్యా భక్త, మరి నీ ప్రార్థన మెచ్చాను, ఏం కావాలో కోరుకోమన్నాడట. వీడికి ఏం కావాలో కోరుకోవాలిగా. ఈడనట, అయ్యా వాడికి ఎంత ఎత్తావో వాడికి అన్నా డబ్బులు నాకు ఇమ్మన్నాడట. ఇటు వాడికి ఏమెత్తావో వాడికన్నా ఏమేమన్నాడట, ఇటు డబ్బులు ఇమ్మన్నాడట. సరే తదాస్తు అన్నాడు. ఆడి దగ్గరికి వెళ్ళాడట. ఏమనైనా నీ ప్రార్థన నీ భక్తి మెచ్చాను, నీకేం కావాలో కోరుకోమన్నాడట. అయ్యా వాడు ఏం అడిగాడని అడిగాడట. నీకు ఇచ్చే దాంట్లో డబ్బులు ఇమ్మని కోరుకున్నాడు అన్నాడట. అయితే నాకు కొంచెం గుండుపోటు ఎట్టమన్నాడట. వీడు కొంచెం గుండుపోటు పెడితే ఆడికి ఎంత ఇట్టాడు? మొత్తం పోయాడు. ఇలాంటి రకమైన ప్రార్థనలు మనం చేయకూడదు. నీ ప్రార్థన ఎప్పుడు ఎలా ఉండాలంటే, పక్కవారిని దీవించు ప్రభువా. యోబుని ఏం చేశాడు చెప్పండి? తన స్నేహితుల కొరకు యోబు ప్రార్థన చేసినప్పుడు యోబుని ఎంతగా దీవించాడట? ప్రభువా, ఈ దుర్మార్గులు ఈ నలుగురు కలిసి 4 వైపులు చేరి నన్ను 4 పోట్లు పొడి చేశారయ్యా. నన్ను చాలా చిత్రహింసలు చేశారయ్యా, చాలా ఏడిపించారయ్యా. నా స్నేహితులే కానీ, పైకి స్నేహితులే కానీ, లోపల నన్ను మానసికంగా చాలా వేధించారయ్యా. వీళ్ళ కోసం నేను ప్రార్థన చేయడం అని అనుకోలే యోబు. దేవుడు చెప్పాడు ప్రార్థన చేయమన్నాడు, వాళ్ళు వచ్చారు, ప్రార్థన చేశాడు. వారికంటే 2 అంతల ఆశీర్వాదం దేవుడు యోబుకి ఇచ్చాడట. హల్లెలూయా. నీ అసూయ తగలయ్యా. అసూయతో పాటు ఎందుకు కుళ్ళు కుషించిపోతావు? అన్నం తింటాం మానేస్తున్నావు, నిద్రపోవడం మానేస్తున్నావు. ఆడు గురించి 20 కుళ్ళిపోతోళ్ళు అంటే 24 కోసం వాళ్ళ కోసమే, ఎదుటి కోసం ఆలోచిస్తారట, వీళ్ళ కోసం ఆలోచించారట. అది అలా బాగా అయిపోయింది.
ఇది ఎలా బాగా అయిపోయింది, అది ఆ చీర కట్టింది, ఇది ఈ చీర కట్టింది, మొన్నటి వరకు కాటన్ చీరలు కట్టేది ఇప్పుడు పట్టంచులు కడుతుంది. నీ మొహం నీ బొంద, ఏదో చీర కడుతున్నావుగా. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను కారు కొన్నాను. కారు కొన్న తర్వాత చూడండి, అసూయ అంటే ఎలా చెప్తున్నాను. కారు కొన్నాను, నేను ఏదో మీటింగ్కి వస్తున్నాను, కారులో వెళ్ళి వస్తున్నాను. మా చర్చిలో ఒక అమ్మాయి కరోనా టైంలో మా పిల్లకి ఊపిరట్లా. పాస్టర్ గారు మీరు ఎక్కడ ఫోన్ చేస్తే కారు వేసుకొచ్చాను, కారు మీద తీసుకెళ్ళి వచ్చేసాను. మన చర్చిలో ఇంకొకరు కూడా అప్పుడు కరోనా టైం మొత్తం అంతా కట్టేశారు. ఎక్కడికి వెళ్ళడానికి లేదు, బయటకు వెళ్ళడానికి లేదు, లోనికి వెళ్ళడానికి లేదు, బ్లాంట్కి వెళ్ళడానికి లోన్కి వెళ్తాను లేదు. అసలు కార్లు కాదు కదా, బైకులు కూడా తీయడానికి వీళ్ళేంటి టైం. వాళ్ళకు కూడా కరోనా వచ్చిందని చెప్పి, కరోనా వచ్చిందో లేదో మనకు తెలియదు. మా దగ్గర రాడు, కారు వేసి రామ్మా. అమ్మ కారు వేసి రావడానికి నాకు టైం అవ్వలేదమ్మా, కొంచెం కారు ఇబ్బంది బంధించేశారమ్మా, కారు లేదన్న. ఆ రోజు అసూయ పెట్టుకున్నారండి. అసూయ పెట్టుకొని మా మీద లేనిపోని అన్నీ చెప్పుకున్నారు. నేను అనుకున్నాను సొంత బిడ్డలే కదా అనుకున్నాం, కానీ ఎంత దుర్మార్గమైన పనులు చేస్తారని మాకు కూడా అర్థం కాల. ఒక యేసయ్య ప్రేమ తప్ప మరొక ప్రేమ తెలీదు. మీకు ఇలాగా మేము కూడా రాజకీయాలు ఆడితే కనుక ఆ ప్రేమ వేరుగా ఉంటుంది. అది వదిలేసి ఎక్కడికి వచ్చాం, మేము దేవుళ్ళలోకి వచ్చాం. దేవుళ్ళలోకి వచ్చే మాలో పూర్తి ఎవరి ప్రేమతో నింపబడి ఉంటుంది? యేసయ్య ప్రేమతోనే ఉంటుంది. నువ్వు తిట్టినా, నువ్వు కొట్టినా, నువ్వు కాదన్నా, నువ్వు చెడ్డగా మాట్లాడినా, నువ్వు ఆపదున్నావంటే నీ దగ్గరికి వచ్చే ప్రేమే నాకు దేవుడు ఇచ్చాడు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. రెండు చేతుల పైకి యేసయ్యకి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను పోగొట్టుకున్న దానికి రెట్టింపు ఆశీర్వాదం దేవుడు నాకు ఇస్తాడు. డబ్బులు పోతే పోయినాయి, కానీ ఆశీర్వాదం మాత్రం అలాగే నిలబడి ఉంటుంది. యేసయ్యకి మహిమ కలుగునుగాక. అసూయ నీ పట్ల ఎవరైనా పడితే వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ఇస్సాకు దగ్గరికి వచ్చారు, అసూయ పడి ఏం చేశారట? మన్నుతో బావిని ఏం చేశారట? మూసేశారు. మూసేస్తే ఇక ఊరు తట్టుకోలేక అబీమెలెకు రాజు వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? ఇస్సాకు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు చదవండి 16వ వచనం. అబీమెలెకు, నీవు మాకంటే బహుబలము గలవాడవు గనుక మా యొద్ద నుండి వెళ్ళిపోమ్మని ఇస్సాకుతో చెప్పగా, ఒకప్పుడు ఇదే ఇస్సాకు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. చూడండి 26వ అధ్యాయం 1వ వచనం చదవండి. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి యొక్క కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న అబీమెలెకు దగ్గరికి వచ్చి ఏమడిగాడు? అయ్యా మీ ఇక్కడ ఉంటావని అడిగాడు. ఏమడిగాడు? ఇక్కడ ఉంటామయ్యా, జీవనోపాధి చేసుకుంటానయ్యా అని అడిగాడు. ఓకే, ఉండమని చెప్పాడు. ఇప్పుడు అబీమెలెకు వచ్చి అంటాడు, ఎన్ని వచనాలు తేడా? 1వ వచనంలో మాట్లాడిన ఇస్సాకు 15వ వచనం దాటి 16వ వచనంలో వచ్చాక అంటాడు, అబీమెలెకు ఇస్సాకు దగ్గరికి వచ్చినాడు, అయ్యా నువ్వు మా మధ్యలో బహుబలము కలిగిన వాడవే. ఏవండి, రాజ్యంలో రాజు కన్నా బలం కలిగినోడు ఎవడైనా ఉంటాడా? రాజ్యములో రాజు కంటే బలము కలిగిన వాడు ఎవడైనా ఉంటాడా? అంత బలము కలిగిన రాజే ఇస్సాకు దగ్గరికి వచ్చా అంటాడు, ఇస్సాకు నీవు నాకంటే బలము కలిగిన వాడవే. ఎవరు మార్చారండి? ఏమండి, నీ పట్ల ఎంతమంది అయితే అసూయ పడుతున్నారో, ఒకవేళ స్ప్రింగ్ ఉంటుంది చూసారు, ఆ స్ప్రింగ్ని గట్టిగా నొక్కితే అది నొక్కడిపోద్ది. ఒక్కసారి ఆ స్ప్రింగ్ని వదిలేస్తే ఎంత గట్టిగా నొక్కారు అంత వేగంగా ఎక్కడికి వెళ్తుంది? అది పైకి వెళ్తుంది. నిన్ను నా ప్రభు అలాగూ నిలబెట్టునుగాక, నిన్ను ఇస్సాకు వలె నిలబెట్టునుగాక. అసూయ వలె నీ మీద మన్ను వేసి పూడిస్తే వారికంటే బలవంతులుగా నా దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. యేసయ్యకు మహిమ కలుగునుగాక. వారికంటే బలవంతులుగా దేవుడు నిన్ను నిలబెట్టునుగా. అసూయ పడేవారు పడుతూనే ఉంటారు, దేవుడు నిన్ను దీవిస్తూనే ఉంటాడు. అని ఇంకో మాట కూడా చెప్తాను, నువ్వు మాత్రం అసూయ పడకు.
అసూయ పడ్డావంటే నీలో వాక్యం అనే నీరు లేదు. అసూయ పడ్డావంటే నీలో ప్రార్థన అనే నీరు లేదు. అసూయ పడ్డావంటే పరిశుద్ధాత్మ నింపుదలనే నీరు నీలో లేదు. నువ్వు అసూయ అనే మన్ను వేసి పోడ్చబడిన బావిగా ఉండద్దు. మొదటి బావి ఏంటి చెప్పండి, చెప్పాలి గట్టిగా, నీళ్లు లేని బావి. రెండవ బావి ఏది చెప్పండి, మన్నుతో పూడ్చివేసిన బావి. మూడవ బావి నీళ్లతోనున్న బావి. తీయండి ఆదికాండం 24వ అధ్యాయం 10 నుంచి 20 వచనాలు చదివితే, ఆదికాండము 24వ అధ్యాయము 10 నుంచి 24వ వచనం చదివితే, ఈ లేఖన భాగము దేవుని బిడ్డలారా మనకి చాలా సందర్భాల్లో నిశ్చితార్థం జరిగే టైంలో మనం చదువుతుంటాం, ప్రధానం జరిగే టైంలో చదువుతుంటాం. కానీ ఇది చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయం. చాలా చక్కనైన మాటలు ఇందులో రాయబడి ఉన్నాయి, జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము మనకు తెలుసు, ఆయనకు ఒక కుమారుడు పెళ్ళిడికి వచ్చాడు. ఎలియాజర్ని పిలిచాడు. ఎలియాజర్తో అన్నాడు, అయ్యా నా కొడుకు వివాహ సమయం వచ్చింది, నా కొడుకు వివాహం చేయమని ఒక మంచి అమ్మాయిని తీసుకురమ్మని చెప్పాడు. అబ్రహాం అన్నాడు, ఎలియాజరు ఈ కనాను స్త్రీల్లో ఏ అమ్మాయిని కూడా నా కొడుకు వివాహం చెయ్యొద్దు అన్నాడు. అవసరమైతే మా ఊర్లో మా అమ్మాయిలు ఉన్నారు, అక్కడికి వెళ్ళి ఒక అమ్మాయిని తీసుకురమ్మన్నాడు. మరి మీ అబ్బాయిని పంపిస్తారా అని అడిగాడు. నేను పంపించను అన్నాడు. అబ్రహాం ఇంకో మాట అన్నాడు, నేను ఏ దేవుణ్ణి అయితే నమ్మాను ఆ దేవుడే నీ ముందు నడుస్తాడు. ఆయన కృపా సత్యములు నీకు తోడుగా ఉంటాయి, నిన్ను నడిపిస్తాయి. నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడ ఆ అమ్మాయి రావడానికి ఇష్టం లేకపోతే కనుక నువ్వు తిరిగి వచ్చేయి, ఈ ప్రమాణము నీ నుండి నా నుండి తొలగిపోద్దని చెప్పాడు. ఈయన కొన్ని మైళ్ళు ప్రయాణం చేసి, 100 మైళ్ళు ప్రయాణం చేసి నాహోరు అనే పట్టణం దగ్గరికి వచ్చాడు. నాహోరు అనే పట్టణము గవిని యువతల ఒక బావి ఉంది. బావి ఉన్న తర్వాత బావి దగ్గరికి వచ్చాడు. 10 ఒంటెలను వేసుకుని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బావి దగ్గర కూర్చుని ఎలియాజర్ ఇలాగ అనుకుంటున్నాడట, అమ్మాయిని సెలెక్ట్ చేస్తున్నాడు. ఎలియాజర్ సెలెక్ట్ చేసే అమ్మాయి ఎలాగ ఉండాలనుకుంటున్నాడట, ఎవరైనా ఆ అమ్మాయి వచ్చి, అమ్మా నాకు దాహం అవుతుంది కానీ నీళ్ళు ఈ అమ్మ అని అడుగుతాను, అయ్యా మీకు మాత్రమే కాక మీ 10 ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తానని ఏ అమ్మాయి అయితే అంటాదో ఆ అమ్మాయే నా యజమానుడి కుమారుడికి భార్య అవుతుందని అని లోపల సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఎవరు? ఎలియాజర్. మనము పిల్లల్ని, మరి పెళ్లి కూతుర్లు ఉన్నారు కదండి, పెళ్లి కొడుకులు ఉన్నా కదండి, మనం ఎలాగో పెళ్లి చూపులు చూస్తామండి, అమ్మాయిని ఎలాగ సెలెక్ట్ చేస్తామండి? మనకి ఖచ్చితంగా ABCD 4 కావాలి. ఏ అంటే ఏజ్ కావాలా, B అంటే బ్యూటీ అందం కావాలా, C అంటే సేమ్ క్యాస్ట్ కావాలా, D అంటే డౌరీ కావాలా. ఈ 4 లేకుండా మనం ఎవరూ పెళ్లి చేయం. పరలోకం వెళ్ళిన తర్వాత ఇలాంటి క్యాస్ట్ సిస్టాలు అక్కడ లేవు. ఆత్మ అయిన తర్వాత క్యాస్ట్ సిస్టాలు ఏమి లేవు. నిజమైన భక్తుడు, నిజమైన దేవుని బిడ్డ ఏం చేస్తాడంటే ఇవేమి చూడడు. అలాంటి వారిని దేవుడు ప్రేమిస్తాడు, అది వేరే విషయం. కానీ 4 మనం చూస్తాం. కానీ ఎలియాజర్ ఏమన్నాడు, అయ్యా ఏ అమ్మాయితో వస్తుందో ఆ అమ్మాయి నేను నీళ్ళు అడుగుతాను, అడిగిన తర్వాత దాహానికి నీళ్ళు ఏమంటాను, నీకు మాత్రమే కాదు నీ ఒంటెలకు కూడా. ఒంటెలు ఎన్ని నీళ్ళు తాగుతాయి? గ్లాస్ తాగుతాయా, అర గ్లాస్ తాగుతాయా, ఓ చెంబుడు తాగుతాయా, 2 చెంబుళ్ళు తాగుతాయా? పేపాలు తాగేస్తుంది ఒక్కొక్క ఒంటె. అన్ని ఒంటెలకి మినిమం లేదంటే మనం ప్రియాంక వాటర్ సప్లై వస్తుంది కదా, ప్రియాంక వాటర్ సప్లైలో సగం ట్యాంక్ నీళ్ళు తాగేద్ది ఒక ఉంటే. అంటే ఒక ట్యాంక్ నీళ్ళు 2 ఒంటెలు తాగేస్తాయి. అలాంటిది 5 ట్యాంకులు నీళ్ళు పోయాలి 10 ఒంటెలకి. ఎక్కడ పోయాలా? వచ్చింది ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఏంటండి, ఆ అమ్మాయి ఎలా ఉందంటే చిన్నది అనండి, చక్కనది, కన్యక, దయగలిగినది, కష్టజీవి. చెప్పండి. చిన్నది, తర్వాత 3వది, 4వది, 5వది. ఈ 5 లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? రెబెకాలో ఉన్నాయి. యేసయ్యకి స్తోత్రం చెప్పండి. చిన్నది, చక్కనిది, కన్యక, దయగలిగినది, కష్టజీవి. ఈ 5 లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? రెబెకాలో ఉన్నాయి. రెబెకా వచ్చింది.
రెబెకా రాగానే ఎలియాజర్ని అడిగాడు, అమ్మా కొంచెం దాహానికి నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. వెంటనే రెబెకా అందంట, నీకు నీళ్ళు ఇవ్వడం ఏంటయ్యా, నీ ఒంటెలకు కూడా ఏం చేస్తాను నేను, నీళ్లు పోస్తానని చెప్పి. వినండి వినండి వినండి, ఎంత అద్భుతమో. ఆవిడట పరుగున వెళ్ళి బావిలోకి తిరిగి ఆ కడవ ఎత్తుకుని పరుగున వచ్చి నీళ్లు పోసిందట. అంటే చురుకుగా తిరిగింది, చురుకుగా వెళ్ళిందనమాట. పరుగున వెళ్ళింది, పరుగున వచ్చింది. బైబిల్ అంటది బిడ్డలారా, చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. అంటే 5 ట్యాంకుల నీళ్లు తోడి ఆ బిడ్డ ఆ యొక్క తొట్టులో పోసిందట. ఆ ఒంటెలు తాగుతున్నాయట. తాగుతూ ఉండగా ఎలియాజరు అనుకున్నట్ట, నా యజమానుడికి ఈవిడే సరైనటువంటి భార్యని తీర్మానం చేసుకున్నాడట. మనం కూడా ఇంటి దగ్గర మన పిల్లలు పని చేస్తుంటారుగా, మనోళ్ళు కూడా పని చేస్తుంటారుగా. ఒక్క 4 బట్టలు ఉతికిన తర్వాత నువ్వు ఉతకో, ఏ ఉతుకుద్ది? వాషింగ్ మిషన్ ఉతుకుద్ది. వాషింగ్ మిషన్ చేతులన్నీ పట్టేసేయండి అంటుంది. ఉతికింది ఏది? ఏమ్మా ఎందుకు పట్టేసేయమని? మరి తీసి ఆరేయలే కదా. ఆరేసినందుకు ఏం పట్టేసినాయి అంట? పూర్వకాలం పచ్చడి ఎలా చేసేవారు? రోట్లో పెట్టి ఏం చేసేవారు? ఇప్పుడు పచ్చడి ఏం చేస్తుంది? మిక్సీ తిప్పడానికి చేతి లాగేస్తుందంట. అంటే మిక్సీ లాగేయడానికి చేతులు తిప్పే లాగేస్తుంటే, బట్టలు ఆరేయడానికి చేతులు లాగేస్తే మరి రెబెకా ఏమనాలా? అమ్మగారింటి దగ్గర పని చేయని పిల్లలందరికీ కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి. ఎవరో అత్తగారి ఇంటికి వెళ్ళి పని చేసే బదులు అమ్మగారి దగ్గర నువ్వు పని చేయడం నేర్చుకుంటే కనుక నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. హల్లెలూయా హల్లెలూయా. అమ్మగారికి పని చేయడం, అమ్మ మీద కోపగించుకోవడం కాదు. అసలు నీ అమ్మాయి నీ మీద కోపగించుకుంటే పురుట్లోనే నేను చంపేసి ఉండాలా. నేను ఇంతవరకు పెంచి పెద్దం చేసి నీకు తల్లి బాధ ఇప్పుడు అర్థం అవ్వదు, నువ్వు తల్లివయ్యాక అర్థమవుతుంది. తండ్రి బాధ నీకు అప్పుడప్పుడు అర్థం అవ్వదు, నువ్వు తండ్రి అయ్యాక నీకు అర్థమవుతుంది. ఎంత కష్టపడిందో చూడండి, ఎంత పైనుంచి కింద లాగిందో చూడండి. అటెళ్ళి తోడి పాపం ఆ బిడ్డకి జబ్బలు పట్టేసి ఉంటాయట. ఆమె కష్టజీవట. దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సామెతల గ్రంథంలో 30వ అధ్యాయములో ధన్యురాలైన స్త్రీ గురించి చెప్పాడు బిడ్డలారా. ఆమెను ఏకువనే లేచట, పనులన్నీ చక్కబెట్టుకుంటుందట. నీళ్లు కలిగిన బావి ఈమెకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 10 ఒంటెలకు పోసింది, ఎలియాజరుకు పోసింది, ఇంటికి వెళ్ళింది. చరిత్రలో నిలిచిపోవడానికి ఒక తల్లిగా నిలిచిపోయింది బిడ్డలారా, ఒక భార్యగా నిలిచిపోయింది బిడ్డలారా. నీళ్లు కలిగిన బావి వలె మనం ఉండదుముగాక. నీళ్లు లేని బావిలాగా మనం ఉండకుండా ఉందుముగాక. మన్నుతో నింపబడిన బావిలాగా ఉండకుండా ఉందుముగాక. నీళ్లతో నింపబడిన బావిలాగా ఉందుముగాక. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.